వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అగ్రరాజ్యం అమెరికా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఒకే ఒక్క దేశం, ఎవరికి అంతు చిక్కని రీతిలో గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ను శాసిస్తున్న అస్త్రం ఏంటి? అణువాయుధాలకు సైతం వణుకు పుట్టిస్తూ కేవలం సగం ధరకే శత్రువుల భరతం పడుతున్న ఆ అద్భుతమైన వెపన్ వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలని ఎందుకు క్యూ కడుతున్నాయి? అమెరికా అహంకారాన్ని దెబ్బ కొడుతూ భారత్ తయారు చేసిన ఆ డేంజరస్ వెపన్ అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అమెరికా రక్షణ రంగానికి గట్టి పోటీ ఇస్తూ గ్లోబల్ మార్కెట్లో భారత్ తయారు చేసిన పినాకా రాకెట్ లాంచర్ సిస్టమ్ సంచలనం సృష్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికాకు చెందిన హిమార్స్ వ్యవస్థ తన సత్తా చాటినప్పటికీ దాని విపరీతమైన ధర కారణంగా చాలా దేశాలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా అమెరికా ఆయుధాలపైనే పూర్తిగా ఆధారపడుతున్న ఈజిప్ట్ దేశం ఇప్పుడు భారతీయ పినాకా వైపు తీవ్రంగా మొగ్గు చూపుతోంది. రక్షణ బడ్జెట్ను అనవసరంగా భారంగా మార్చుకోకూడదని భావిస్తున్న ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలకు ఇది సరికొత్త ఆశాకిరణంగా మారుతుంది. అతి ఆశ సర్వనాశనం అన్నట్లుగా అధిక ధరలు చెల్లించి అగ్రరాజ్యాల ఆయుధాలను కొనుగోలు చేయడం కంటే అదే స్థాయిలో విధ్వంసం సృష్టించగల తక్కువ బడ్జెట్ ఆయుధాల వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. హిమార్స్ రాకెట్ వ్యవస్థ ధర సుమారు $1,00,000 నుంచి $2,00,000 ఉండగా మన దేశీయ పినాకా రాకెట్ సిస్టమ్ కేవలం $56,000 నుంచి $84,000కే అందుబాటులో ఉండడం దీని ప్రధాన బలం. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నవ్వదు అన్నట్లుగా అమెరికా వంటి దేశాల ఖరీదైన ఆయుధాలు రక్షణ బడ్జెట్ను కుంగదీస్తుంటే భారత్ అందించే తక్కువ ధర ఆయుధాలు దేశాలకు ఆర్థిక ఊరట కలిగిస్తున్నాయి. కేవలం ధర తక్కువ ఉండడమే కాకుండా హిమార్స్ ఇచ్చే ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలను పినాకా కూడా సులభంగా అందించగలదని రక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా ఆయుధాల అధిక ధరల బాధితులుగా ఉన్న దేశాలకు భారత ఆయుధాలు అండగా నిలుస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో గరిష్ట ఫలితాలు సాధించవచ్చునని నిరూపించడంతో ఈజిప్ట్ వంటి శక్తివంతమైన మిడిల్ ఈస్ట్ దేశాలు సైతం భారత పినాకా వైపు అడుగులు వేస్తున్నాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పినాకా వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. కంచే చేను మేసినట్లు సొంత ఆయుధాల తయారీలో విదేశీ విడిభాగాలపై ఆధారపడడం తగ్గించి 80 నుండి 100% స్వదేశీ పరికరాలతో దీనిని తయారు చేయడం మన ఆత్మ నిర్భరతకు నిదర్శనం. ఒకప్పుడు భారత సైన్యం కోసం మాత్రమే అభివృద్ధి చేసిన ఈ వెపన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిని మించి పోటీ పడుతూ ఎగుమతి స్థాయికి ఎదిగింది. కేవలం 45 సెకండ్ల వ్యవధిలోనే 12 శక్తివంతమైన రాకెట్లను శత్రువుల మీదకు ప్రయోగించగల అద్భుతమైన మొబిలిటీ దీని సొంతం. అంతేకాకుండా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా క్షణాల వ్యవధిలో ఛేదించగలదు. అడుగు ముందుకు పడితే నదులైనా దాటవచ్చు అన్నట్లుగా భారత్ రక్షణ రంగంలో దిగుమతిదారు నుంచి బలమైన ఎగుమతిదారుగా ఎదుగుతున్న తీరు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. శత్రువుల రాడార్లు, డ్రోన్లు గుర్తించేలోపే క్షణాల్లో అక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలిపోగల శక్తివంతమైన టెక్నాలజీ పినాకాలో ఇమిడిపోయింది. ఇప్పటికే ఆర్మేనియా దేశం పినాకాతో ఒప్పందం కుదుర్చుకోగా ఫ్రాన్స్, ఇండోనేషియా, యూరప్ దేశాలు కూడా దీని పనితీరును పరిశీలిస్తున్నట్లు బహిరంగంగానే ధృవీకరించాయి. అన్నం పెట్టేవాడిని, ఆయుధాలు ఇచ్చేవాడిని విస్మరించకూడదు అనే రోజులు పోయి ఎక్కడ నాణ్యత, తక్కువ ధర ఉంటాయో ఆ వైపు దేశాలు అడుగులు వేస్తున్నాయి. అమెరికన్ లగ్జరీ ఆయుధాల విభాగంలో పోటీ పడకుండా ఎవరికీ అందని విధంగా సామాన్య దేశాలకు సైతం అందుబాటులో ఉండే బడ్జెట్ ఆప్షన్ను భారత్ సృష్టించింది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అత్యంత బలమైన సైనిక శక్తిగా ఉన్న ఈజిప్ట్ గనుక అధికారికంగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర దేశాలు కూడా భారత్ వైపు వరుస కట్టడం ఖచ్చితంగా ఖాయం. అమెరికా ఆయుధాల గుత్తాధిపత్యానికి తెరదించుతూ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ రూపురేఖలను పినాకా రాకెట్ లాంచర్ వ్యవస్థ పూర్తిగా మార్చివేసింది. అమెరికాను ఓడించాలనే ఉద్దేశంతో కాకుండా ప్రపంచ శాంతికి మరియు దేశాల రక్షణ బడ్జెట్ భారాన్ని తగ్గించడానికి భారత్ ఈ ప్రత్యామ్నాయ ఆఫర్ చేస్తోంది. ఉడతభక్తిగా చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ ఆయుధ తయారీ రంగం నేడు అంతర్జాతీయ మార్కెట్లను శాసించే స్థాయికి ఎదిగి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తోంది. నాగ్ హెలీనా వంటి యాంటీ
ట్యాంక్ క్షిపణుల వరుసలో పినాకా కూడా చేరి ప్రపంచ రక్షణ రంగంలో భారత్ ఒక తిరుగులేని శక్తిగా నిలదొక్కునేలా చేస్తోంది. ఆఫ్రికా, పశ్చిమాసియాల ప్రాంతాల్లో మన దేశానికి ఏర్పడుతున్న ఈ బలమైన గుర్తింపు భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికా రక్షణ సామ్రాజ్యపు అహంకారానికి భారతీయ సాంకేతికత సరైన రీతిలో సమాధానం చెబుతోంది. ఉక్రెయిన్ రణరంగంలో తన శక్తిని చాటుకున్న హిమార్స్ రాకెట్ లాంచర్ ధర సామాన్య దేశాలకు మోయరాని భారంగా మారుతుంది. ఈ తరుణంలో అమెరికన్ ఆయుధాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అదే స్థాయిలో ఖచ్చితమైన దాడులు చేయగల మన దేశీయ పినాకా రాకెట్ సిస్టమ్ వెలుగులోకి వచ్చింది. అధిక ధరలు చెల్లించి అగ్రరాజ్యాల ఆయుధాలను కొనుగోలు చేసిన దేశాలు ఇప్పుడు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సరిగ్గా ఇదే అదునుగా భావించిన ఈజిప్ట్ దేశం అమెరికాను కాదంటూ భారత రక్షణ రంగం వైపు ఆసక్తిగా చూస్తోంది. దశాబ్దాలుగా అమెరికా ఆయుధాల చుట్టూ తిరిగిన దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం భారత్ను ఆశ్రయిస్తున్నాయి. అమెరికా ఆయుధాల గుత్తాధిపత్యానికి తెరదించుతూ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ను పినాకా రాకెట్ లాంచర్ పూర్తిగా మార్చేస్తోంది. భారీ ఖర్చులు లేకుండా తక్కువ బడ్జెట్తో అత్యుత్తమ ఫలితాలిస్తూ భారత్ రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆత్మగౌరవంతో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అస్త్రం భవిష్యత్తులో మన దేశాన్ని గ్లోబల్ డిఫెన్స్ లీడర్గా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయుధ ఎగుమతుల్లో అగ్రరాజ్యాల రికార్డులను తలకిందులు చేస్తూ భారత్ భవిష్యత్తులో రక్షణ రంగానికి అసలైన ట్రెండ్ సెట్టర్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.